మల్లన్న అంటే ఎట్లుండే ఆరనుకో పారన తీన్మార్ ప్రేక్షకులను వల్కరించేటోడు. ఆ డాన్సులు, ఆ డైలాగులు, జిమ్ముల కుస్తీలు, బస్తీల పోరలతో ముచ్చట్లు, ఆ పర్ఫార్మెన్సే అలాగుండేనబ్బా. ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో కళలు చూపించిన మల్లారెడ్డి సారు మినిస్టర్ అయినాక అంతకంటే ఎక్కువ చేసిండు. ఆఖరికి అసెంబ్లీల సుత నవ్వులే నవ్వులు. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా పైకొచ్చినా అని చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసిందుల్లా. కానీ మాజీ మంత్రి అయినాక పుట్టడు కష్టాలు రావట్టే. మా భూమి కబ్జా చేసిర్రు, నన్ను నెగలనిస్తలేరు, గింత అన్యాయం ఉంటుందా అని మొన్న మల్లారెడ్డి సార్ ధూమ్ధామ్ చేసి పాతిన రేకులు ఉలగొట్టించిండు. పోలీసుల మీదే రూపాబు చూపించే ఏహే ఇట్లా కాదని 2 గ్రూపులను పిలిచి 2 మాటల ఆఫీసర్లను విలువనంపి సర్వే చేయించారు పోలీసులే దగ్గరుండి. ఇక సర్వేలు ఏం తేలిందంటే, సర్వే చేయించిన తర్వాత మనకు సర్వే రిపోర్ట్ వచ్చింది, మన ఫేవర్ లో వచ్చింది. ఇది 82 లోనే ఉంది, ఆయన 1.29 ఎకర్స్ ఉంది, మిగతా ఎక్సెస్ ల్యాండ్ ఉంది. అగనట 82 సర్వే నెంబర్ 2.5 ఎకరాలు మాదే, ఇంచు కూడా ఏరేటోళ్ళ లేదని మామాళ్ళు గంతగన మిగిరితే ఆఖరికి బయట పడ్డది ఇది. అంటే కడమదికి 9 మంది అన్నట్టు. యాక్చువల్ ఏంటంటే ఎకరం 6 గుంటలు రావాలి. అటువో ఇటుతో అటు వెనకాల క్రాస్ల 4000 గజాలు వెళ్ళింది, అంటే 33 గుంటలు వెళ్ళింది. కాబట్టి ఆ 33 గుంటలు తిరిగి మాకు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాను. తవ్వ కూడా ఇళ్ళ దాంట్లోకెళ్ళి పోయినా ఓర్చుకుంటున్నారట. సర్వే చేయమని చెప్పిన సర్వే అన్నాడు. సర్వే చేసినాక సప్పు లేదు. గిట్లయితే ఎట్లనే మళ్ళన్నా